అంతేనా కదమ్మా? సరే, ఏదేమైనా సరే మన అదృష్టం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఒక్కటే కోరేది, నేను ఓడి మీ దగ్గరకు వచ్చినా అంటే సమస్యలు అనేది గ్రామాల్లో చాలా ఉన్నాయి. పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, ఇండ్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆగమాగం ఉందా లేదా? మంచిగున్నారా? కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు అందరినీ? ఇచ్చిందా కొత్త రేషన్ కార్డు ఒక్కటన్నా? మన ప్రజాపాలన చేసుకున్నాం. ప్రజాపాలన మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు. మొన్నటిసారి మన వాళ్ళు అందరూ వచ్చి కూడా పోయినరు. అవన్నీ కూడా చెప్పిర్రు మనకి ఏమేమి కావాలి ఇక్కడ అనేది. ఆల్రెడీ మీ గ్రామంలో రోడ్లు ఎంత పెట్టినాం? 8 లక్షల రూపాయలు. మనం 10 లక్షల రూపాయలు. మనం వచ్చిన 100 రోజుల్లోనే 10 లక్షల రూపాయలతో రోడ్ వేసినామా లేదా? ఎవరి గల్లీలు వేసినామో చేతులు ఎప్పుర్రి. రామ్ మందిర్ ముందేసినాం. మంచిగా ఉందా రోడ్? మంచిగా లేదా? ఒక్కటి మంచినీళ్ళకి ఎన్ని ఇచ్చినాం? 4 లక్షల రూపాయలు మంచినీళ్ళకి ఇచ్చినాం. ఎండాకాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పి వాటర్ ట్యాంక్ కి, స్కూల్ కి, కరెంట్ కి అన్నిటికి కలిపి 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే మీ ఊరికి 14 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చినాం. ఇంకా ఏం కావాలో చెప్పుర్రు, ఇస్తా. ఏం కావాలా? మహిళా సంఘం ఉందా? డాక్టర్ సంఘాలు మస్తున్నాయి, మహిళా సంఘం లేదు. స్కూల్ మంచిగుందా? ఇది కాకుండా మనకు స్కూల్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు గానీ, లేకపోతే కిచెన్ షెడ్ గానీ, పిల్లలకు బాత్రూమ్లు గానీ కావాలంటే అది పెడతా. జరుగుతుంది. ఆల్రెడీ మొన్న పెట్టినాము, అది కూడా పెట్టినాం. మంచిగుందా లేదా? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్ ఎక్కిరా లేదా? ఫ్రీగా ఎక్కిండ్రు అనుకున్నారు? ఎప్పుడన్నా బస్ ఎక్కితే టికెట్ ఇవ్వకుండా బస్ తిరగచ్చని కలలన్న వచ్చింది ఎప్పుడన్నా? గట్లా కరెంటు మనం వాడుకుంటే ప్రభుత్వం కడుతుంది, అట్లా వచ్చింది ఎప్పుడన్నా? రైతులకి ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చిందే. మళ్ళా పేద ప్రజలకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే. మన రాష్ట్రంలో నుండి మళ్ళా లేదు ఎక్కడ కూడా. బీజేపీ 22-23 రాష్ట్రాల్లో ఉంటది, ఏడ లేదు. కానీ మన రాష్ట్రంలోనే ఉంది. మీకోసం, మన కోసం. అట్లనే ఇప్పుడు మీరు ఉపాధి హామీ చేస్తారు. ఎవరిచ్చిండ్రు? ఇది కాంగ్రెస్ పెట్టిన ఉపాధి హామీ. ఇది సోనియమ్మ పెట్టింది. మనం ఏం చేస్తున్నాము? ఒక 2 నెలల్లో 3 నెలల్లో పొలాలలో పోతున్నాం, పని చేసుకొని వస్తున్నాం. మిగతా నెలలు ఎట్లా గడవాలమ్మా? అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 100 రోజులకి రోజుకి 300 చొప్పున 30,000 ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మీకు తక్కువ చేసుకుంటూ వస్తున్నారు. పనిని తక్కువ చేసుకుంటూ వచ్చి మీకు 15,000 నుంచి 20,000 ఇస్తున్నారు. వాస్తవమా కదా? 150-200 కన్నా కట్టలేదు కదా? ఇప్పుడు మీరు వరి నాట్లు ఎత్తారు, ఎకరంకి ఇంత అని మాట్లాడుకుంటారు. ఒకవేళ ఇంట్లో బిడ్డ వచ్చింది, బిడ్డ రంగా మధ్యలోకి వెళ్ళిపోతారా? మొత్తం చేసిపోతారా? మధ్యలోకి వెళ్ళి చేసిపోతారు. ఒకవేళ తెల్లారాచి మళ్ళీ చేసుకోవచ్చు కదా. మీకైతే మీ పని మీకే ఉంటది కదా. ఈ ఉపాధి హామీ కూడా మీ పని మీకే. 30,000 పని ఇస్తే 30,000 మీరే చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వీళ్ళు ఏం చేస్తుర్రు? కరెక్ట్ 100 రోజులు ఇద్దరు 170-150 సెట్ చేసారు. దాంతో ఏమైతుంది? 30,000 రావాల్సింది మనకు 17,000 18,000 వస్తుంది. మళ్ళీ మేము ఏమంటున్నాం? ఆ నష్టం మీరు చేసిర్రు సరే, రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. 400 అంటే 100, 40,000 రూపాయలు తప్పకుండా మీకు రావాలి ఒక్కొక్కళ్ళకి. ఒకవేళ మీకు కోడలు వచ్చింది, కొత్త రేషన్ కార్డు లేకపోయా, ఏం చెప్తుంది కోడలు? నువ్వు కొన్నిసార్లు సగం పోతుర్రా లేదా? పోతుర్రు. మేమేమంటున్నాం? మీ కోడలికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇచ్చినాక కొత్తది జాబ్ కార్డు పుడుతుంది. ఆమె 40,000 పని చేస్తుంది, నువ్వు 40,000 పని చేస్తావు. అప్పుడు ఏమైతుంది? ఇంట్లో మంచుకుంటామా లేదా? ఇట్లా కాంగ్రెస్ ఆలోచన విధానం ఇది. బీజేపీ ఆలోచన విధానం ఏమో మిమ్మల్ని తక్కువ చేసుకుంటా రావాలా. ఏం చేసిర్రు చెప్పమ్మా? మీ ఊరికి ఉమ్మేడకి బీజేపీ వాళ్ళు మొన్న మీరు కొంతమంది ఓటేసారు. ఎక్కువనే మంది వేసారు, కొంతమంది కాదు. ముఖాలు చూస్తుంటాయి కొన్ని అట్లే కనబడుతున్నాయి. వెయ్యనోళ్ళు ఎవరన్నా పువ్వుకి మొన్న వేసింటే ఇప్పుడు బంద్ చేయండి.
ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మనకి ఆల్రెడీ 200 యూనిట్ల దాకా కరెంటు కూడా ఇచ్చినామా లేదా అనుకున్నారా? అదైనా గానీ వాళ్ళని కరెంట్ ఫ్రీ ఇస్తారు అనుకున్నారా? 0 బిల్ వస్తుంది. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అట్లా ఇది కాకుండా పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు పెన్షన్ లేవని. ఆల్రెడీ మనం అప్లికేషన్ తీసుకున్నాం. మీకు ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త పెన్షన్లు వస్తాయి. 2000 కాదు అమ్మ, వినండి, 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. 4000 పెన్షన్ వస్తుంది. ఇది కాకుండా వినండి అమ్మ ప్లీజ్, వింటే ఏమవుతుందంటే మీకు ఏమొస్తుందో తెలుస్తుంది. వినకపోతే పక్కింటోడు తొప్పుకొని పోతాడు, మీకు రావుగా. అందుకోసమే వినాలని చెప్తున్నా. 10 నిమిషాలు కదమ్మా. నేను పోయినాక మళ్ళీ ఇట్లే కూర్చొని ముచ్చట పెట్టుకోర్రి, ఏం చేద్దాం రేపు అనేది ముచ్చట పెట్టుకోర్రి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, బీజేపీ అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ మన ఉమ్మడికి ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, ఇవి చూసుకోండి. చూసుకుంటే ఒక్కోళ్ళు కూడా వేరేకి వేయరు, ప్రతి ఓటు చేతికే ఇస్తారు. ఇంటూ రామ్మ. సరే, పెన్షన్లు ఉన్నాయి, ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త పెన్షన్లు వస్తాయి. బీడీలు చేస్తారు ఎవరన్నా? అందరు బీడీలేనా? 2014 పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? రానోళ్ళు ఎవరున్నారు? 14 తర్వాత వాళ్ళు ఎవరున్నారా? అది కూడా చాలు చేస్తున్నాం. 14 తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో నిజంగా కూడా వాళ్ళు బీడీలు చేస్తూ వాళ్ళ అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా కొత్త పిఎఫ్ వస్తుంది. ఇవి కాకుండా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను 2018లో తిరిగేటప్పుడు మన గుడి ముందట ఒక తల్లి కలిసింది. ఆ తల్లి ఏడుందో కొద్దిగా లావుగా ఉంటది, కవర్ వేసుకున్నది మన గుడి ముందటే, రామ్ మందిర్ ముందట. ఇంకా మొన్న ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చూస్తే కవరే ఉంది, అట్లే ఉంది. మీకు కవర్లు పోయి మనకు మంచి ఇల్లు రావాలా, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రేపు మీ గ్రామం నుంచి ప్రతి ఓటు చేతి గుర్తుకు వేసి మంచి మెజార్టీతో గెలిపిండ్రి. ఇప్పుడు అరవింద్ అనేటు ఆయన ఉన్నాడు, పువ్వు ఆయన ఉన్నాడు. సరే, ఇవాళ కొత్తగా పోటీ చేస్తలే, ఆల్రెడీ పోటీ చేసిండు, అవకాశం ఇచ్చేసి రాలేడు. కొద్దిసేపు బాబు ఏం కాదు గంగయ్య, మళ్ళంతా కన్ఫ్యూజ్ అయితే రావు. అదే దాని మీద దృష్టి ఉంటుంది, మళ్ళీ అంతా మర్చిపోతారు. అరవింద్కి వేయాలన్నా మళ్ళా జీవన్ రెడ్డి సాబ్కి వేయాలని. అయితే అరవింద్కి ఒకసారి వేసారు, మంచి మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినాక మీ ఉమ్మేడకి ఏమన్నా చేసిండా ఒక్కటి చెప్పుండ్రి. నేను మీ ఉమ్మేడకి ఎన్నోసార్లు అన్నదానానికి బియ్యం పంపించిన, గుళ్ళకి ఏమేమి ఇచ్చినాం, గుళ్ళకి ఇచ్చినాం. ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా గానీ ఆర్థిక సాయం చేసినాం, మంచికి చెడుకున్నాం, మీ ఇళ్లకి వచ్చినాం, సమస్యలు తెలుసుకున్నాం. 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. సరే, నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. రేపు గెలిచే వ్యక్తి మంచోని గెలిపించుకుంటే మనకి ధైర్యం ఉంటది, పక్కకు ఒక అండ ఉంటది. రేపటి నాడు మనం నిధులు తీసుకురావస్తుంది. ఇట్లా కాక మళ్ళా ఇలా అక్షంతలు ఇచ్చిర్రు. ఏమి ఇచ్చిర్రు వాళ్ళు? ఇచ్చిర్రు అక్షంతలు ఇంటింటికి. అయితే బాధలన్నీ పోయినాయి మన అన్ని. అవమ్మా ఒక్క మాట అయిపోయి పోయినాయంటే చెప్తాయి. ఇప్పుడు అక్షంతలు ఇస్తారమ్మా. దేవుడు దేవుడే, నేను బొట్టు పెట్టండి నేను బయటకే రాను, పొద్దున దేవుడి పూజ అయ్యింది నేను బయటకే రాను. నేను అక్కడ కట్టిన రామాలయానికి, అయోధ్యలో కట్టిన రామాలయానికి నేను 3,03,000 రూపాయలు ఇచ్చిన. నందిపేటలో కట్టిన రామాలయం కడుతున్నారు ఇప్పుడు, దానికి 2,04,000 ఇచ్చిన. ఎక్కడ గుడి కట్టినా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే తక్కువ అంటే 20 నుంచి 25,000 ఇచ్చిన. ఒకవేళ ఏది కాకపోతే ఓపెనింగ్ చేసుకుంటారు కదా, దానికి అన్నదానానికి ఉంటది కదా, దానికి 3 క్వింటాల 4 క్వింటాల 5 క్వింటాల ఎన్ని క్వింటాలు అయితే అన్ని క్వింటాల భూమి ఇచ్చిన, బియ్యం ఇచ్చిన. మీరు గుళ్ళు కట్టుకున్నారు ఇక్కడ, ఆ రోజు కూడా వచ్చిన, దానికి కూడా మొత్తం బియ్యం నేనే ఇచ్చిన. ఏదున్నా శివరాత్రికి ఉమ్మెడకైతే ఒక్కొక్కసారి 10 కుంటాలు ఇచ్చిన, 10 కుంటాలు. ఏదున్నా అమ్మ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మనిషిని చూడండి. మీ బాధలు ఉన్నాయి, మీ బాధలు పోవాలంటే రేపటి నాడు చేతి గుర్తు ఇక్కడ గెలవాలా. జీవన్ రెడ్డి గారు మన అభ్యర్థి. జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అదొక పాంప్లెంట్, చాలా మంచి వ్యక్తి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉండే వాడనుకున్నారని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీ లెక్కనే రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సమస్యలు అన్ని తెలుసు. ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు. ఇట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే
మీ బాధలు అన్ని పోతాయమ్మా. నేను చెప్తున్నా, హామీ ఇస్తున్నా. మీకు పెన్షన్లు ఇప్పిస్తాం, ఇల్లు ఇప్పిస్తాం. రైతులు చాలా మంది ఉన్నారు, రుణం తీసుకున్నారా బ్యాంకులకు వెళ్ళి? అవన్నీ కూడా ఏకకాలంలో 15 ఆగస్టు లోపు ఏకకాలంలో ఎవరన్నా రుణం తీసుకుంటే వాళ్ళ రుణమాఫీ జరుగుతుంది. రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. అవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డులు వస్తే మన కోడలకి మన బిడ్డలకి కొత్త జాబ్ కార్డు పుడుతుంది. ఇవన్నీ మీకు భూమి లేని వాళ్ళకి నేను చెప్పిన, ఎలక్షన్ అప్పుడు చెప్పిన, లేబర్ పని చేసుకుంటే వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పిన. అది కూడా ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు జరగాలంటే మనం చేతి గుర్తును గెలిపించుకోవాలి. అరవింద్కి ఒకసారి అవకాశం ఇచ్చేసినాం, అయిపోయింది. ఏమన్నా చేసిందంటే ఏమి చేయలే, ఖాళీ అక్షంతలు పంపించింది. మీకు చేశారు కదమ్మా. మహిళా సంఘాల అంత ముందు కన్నా తగ్గలే, మొన్నటిసారి వడ్డీ మాఫీ చేయలే. మరి అన్ని ఎత్తే మనం ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా, ఇప్పుడు బిడ్డ పెళ్లి పెట్టుకుంటాం అమ్మా, బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పుడు పోయి ఇంటికి ముగ్గేద్దామా? ఇస్తున్నారమ్మా, ఇస్తున్నారు, చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు పాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 4 నెలల్లో మనకి ఏం చేసింది? మంచి చేసిందా, చెడు చేసిందా? చేసింది కదా. గంతే చేయరు. నేను మీరు వేరే ఆలోచన చేయకూర్రి. గతంలో ఇండ్లు ఇంద్రమ్మ ఇచ్చిందా, వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చిపోయారా? మీకు జాగాలు ఇచ్చిందా లేదా ఇంద్రమ్మ? మరి మనం ఇస్తున్నాము. మా కూడా పౌరపులో వచ్చి చెప్పంగానే ఆయన వాళ్ళ పౌరపులో తింటున్నాం. ఈనద్దు. డ్రైనేజ్ కావాలంటే ఎస్సీ వాడాలా, సీసీ రోడ్ కావాలంట. ఎలక్షన్ అయిపోయినా దానికి కూడా నిధులు ఇస్తా, స్కూళ్ళకు కూడా నిధులు ఇస్తాం. అమ్మా, నిధుల కొరత ఏం లేదు. మీరు మెజారిటీ ఇవ్వాలి. బస్కిరా ఏం ఉద్యోగం కావాలన్నా? సరే. ఇప్పుడు అమ్మా లక్కంపల్లిలా ఇప్పుడు ఒక నిమిషం నువ్వు మాట్లాడి చెప్పినావు కదా, నేను మాట్లాడాలిగా. ఇప్పుడు మనం పోతుంటే లక్కంపల్లి ఉంది ఆల్రెడీ బాబు, 4 లక్షల రూపాయలు మనం ఇచ్చినాము. ఒకటి. రెండవది, అది కాకుండా కూడా అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ఇచ్చా. అమ్మా ప్లీజ్ మాట్లాడకండి. మీరు మాట్లాడుకుంటే ఇక నేను వచ్చింది లాభం ఉండదు. వినండి ఒక నిమిషం. అయితే తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు గతంలో ఏం చేసింది కేసీఆర్ అంటే కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇయ్యలే. 10 సంవత్సరాల్లో వాళ్ళు 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. మనం వచ్చిన 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు వచ్చినాం. మీ గ్రామంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చింది? వచ్చిందా లేదా? అంత ముందు వచ్చిందా అమ్మ ఎవరికన్నా? మరి అవే ఇప్పుడు మనం వచ్చి 3.5 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఎలక్షన్ కోడ్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మెగా డిఎస్సీ ఉంటుంది. తమ్ముడు ఏం చదివినావు నువ్వు? మెగా డిఎస్సీ ఉంది. ఇది అయిపోగానే 15,000 ఉద్యోగాలు మెగా టీచర్ల కోసం 15,000 ఉన్నాయి. ఏదున్నా సరే అమ్మ, మళ్ళా చెప్తున్నా, ఏదున్నా సరే ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతుల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, యువకుల పక్షాన పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మొన్నటిసారి నష్టం జరిగింది. అదృష్టానికి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. మనం ఇస్తేనే వస్తాయమ్మా నిధులు. బీజేపీ వాళ్ళు మన ఊరికి ఏమి ఇయ్యరు, బీజేపీ వాళ్ళు ఏం చేయరు. మళ్ళా పుసుక్కన టీఆర్ఎస్ వాడు కేసారు. టీఆర్ఎస్ తెలిసేది ఏమైందో, పంక్చర్ అయిపోయింది, షెట్లకు వీకింది. అది అది బయటకు రాదు. ఆ బాబు నడిపేటోడు ఉన్నాడు కదా, మోహన్ బాబు, ఆ బాబు కూడా బయటకు రాడిగా. అందుకోసం ఎవరు నువ్వు చేస్తున్నావమ్మా? చెప్పాలమ్మా, చెప్పాలా కదమ్మా. ఆమెకి ఇచ్చినామమ్మా, ఆమెనే పనిచేస్తుంది స్కూల్లో. 4 లక్షల రూపాయలు ఆమె ద్వారా మీకు స్కూల్లో పైపులు, కరెంట్ లైన్ గాని షెడ్ గాని అవన్నీ చేస్తుంది. చెప్పాలా? ఇప్పుడు చెప్పకపోతే వాడేమో బీజేపీ వాడేమో ఏం చేయడు, అన్ని చెప్పుకొని తిరుగుతాడు. ఇంటూ రామ్మా, బీజేపీ వాడు ఏం చేయడు, అన్ని ఆయన్ని చెప్తున్నట్టు భ్రమలు కల్పిస్తారు. ఒక్క నిమిషం, మేమేమో అన్ని పనులు మేమే చేస్తున్నాం. సరేనమ్మా, ఏదున్నా వచ్చే ఎలక్షన్ లా మన గ్రామం అభివృద్ధి చెందాలా, మనకు ఉద్యోగాలు రావాలా, మనకందరికి కూడా 4,000 పింఛన్ రావాలా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలా, మన రైతులకు రుణమాఫీ జరగాల. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా మనం అందరం కూడా చేతి గుర్తుకేసి జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా. తినని గెలిపించుకుంటే నాకు ఒక
అండ ఉంటది, మీకు నిధులు తీసుకొస్తా, మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తా. సరేనమ్మా? ఏమో ఈయనంటారమ్మా, ఈయననే ఈనరు, ఎప్పుడు ముచ్చట్లేనమ్మా. చెప్పేటప్పుడు ఈనాల, తర్వాత ముచ్చట పెట్టుకోవాలి. నేను పోయినాక ఏం పని ఉంటదమ్మా? ఇప్పుడు లేను గురించి అమ్మా